ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత వారంలో మీకు చెప్పినట్టుగానే ఈరోజు కూడా ఈ మే నెలాఖరు పునరుద్ధాన మందు మందిరంలో నుండి మీకు లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి దేవుడిచ్చిన అవకాశంగా మొదలుగా నేను దేవుని కనపరుస్తున్నాను. అండ్ ఆల్సో I thank God for this wonderful day. It is significant in the history of Jewish and Christian. It is nothing else. Today is the Pentecost. I wish you all a happy Pentecost. ప్రభునందు బిళ్ళారా, మీకు కూలంకషంగా నేను ఇష్టపడుతున్నాను. చాలా పెంతెకోస్తు గురించి సరిగ్గా, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే ఈ రోజున ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా ఒక అవేర్నెస్కి వచ్చి ఉన్నారు. మనకు క్రిస్మస్ పండుగ ఎలాగో దాదాపు పెంతెకోస్తు పండుగ కూడా అలాగే. క్రిస్మస్ అంటే యేసు ప్రభువు వారు పుట్టినరోజు. పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన దినము. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ పెంటెకోస్టల్ డే, ఇట్ ఈజ్ ఆల్సో డే. సార్వత్రిక సంఘము ఈరోజే. ఈ రోజును 3 రకాలుగా క్రైస్తవులు, ఒకటి పెంతెకోస్తు పండుగ, 2 సంఘము ప్రపంచ ప్రార్థనా దినముగా దీన్ని డిక్లేర్ చేశారు. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్, గ్లోబల్ ప్రేయర్ డే. నేను మిమ్మల్ని అందరినీ ఈ రోజున పండగ అంటే ఉంది. కొన్ని పండుగలు లోకంలో మనుషులతో పండుగలు, పండగ అంటే సంతోషమేగా. పండగ నాడు ఎవరు కూడా దుఃఖంగా విచారంగా ఉండరు. మనం వై వీ షుడ్ మోర్ జాయ్ఫుల్ అనే దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ హోప్ దట్ ద లార్డ్ going to give you interpretation and meaning of it. Please listen carefully. మరి యూదులకు 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, శృంగధ్వనుల పండుగ, అవన్నీ కృత నిబంధనకు సూచనగా ఉన్నాయి. అవన్నీ యేసు ప్రభువు నెరవేర్చబడుతూ ఉన్నాయి. మనకి కూడా 7 పండుగలు ఉన్నాయి. ఒకటి సంవత్సరం పండుగ. దేవుడు మనల్ని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టించాడనే సంతోషంతో మనం దాన్ని ఆల్మోస్ట్ పండుగగా వరల్డ్ వైడ్గా చూస్తే ఆల్ ద పెంటెకోస్టల్స్ సెలబ్రేట్ దిస్ న్యూ ఇయర్ యాజ్ ఎ ఫెస్టివల్. కనుక మొదటి యేసుప్రభు వారు తిరిగి లేచారు, మన్నా జయించి తిరిగి లేచారు అనేటువంటి ఆ పునరుద్ధాన పండుగ మనం ఆలయ ప్రతిష్ఠ పండుగని కనుక మరొక పండుగ మనం చూస్తాము. అంటే ఈ కృత నిబంధనకు వచ్చేటప్పటికీ మనం చూస్తే కనుక 3 ఇమీడియట్గా పెంతెకోస్తు. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత 50 రోజులకు వచ్చేది పెంతెకోస్తు పండుగ. అసలు పెంతెకోస్తు అంటేనే 50వ రోజు. మీకు తర్వాత నేను సవిస్తరంగా. 4వది కృతజ్ఞతా పండగ. నేను
సంవత్సరం నవంబర్ నెల 20వ తారీఖు దాటిన తర్వాత వచ్చే ఆఖరు గురువారం లక్షవారాన్ని వారి దేశమంతా కృతజ్ఞతా పండుగ. నేను కూడా ఈ దినాల్లో ఎక్కువగా మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి మధ్యలో ఈ పెంతెకోస్తు పండుగ యొక్క విశిష్టతను మరియు కృతజ్ఞతా పండుగ విశిష్టతను ఎక్కువగా అవేర్నెస్. ప్రియులారా, 4వది కృతజ్ఞతా పండుగ, 5వది ఉపవాస పండుగ. క్రైస్తవులకి ఉపవాస పండుగ చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలో 7వ నెలలో కొన్ని నెలల్లో ఇచ్చేవారు యూదులు. క్రైస్తవులని మనము వారం ఉపవాసం ఉండటం మంచిదే. పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారట. మన భక్తి పరిశైలి కంటే ఎక్కువగా ఉండాలన్నప్పుడు మనం వారానికి 2.5 లేక 3, అది శరీరానికి. అలాగే ప్రతి నెల ఉపవాస ప్రార్థనలు పండుగలు చేసే అనేక సంఘాలు నాకు తెలుసు. అలాగే ప్రతి సంవత్సరం ఒకసారైనా ఉపవాసం చేయాలి. నేను చెప్పినట్టుగా 6వది ప్రతి సంఘము కూడా ప్రతి సంవత్సరం కూడా సువార్త సభల పండుగ పెట్టుకోవాలి. సభలు జరిగించాలి. అదో పండుగ. దేవుడు మన ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తారు. యానివర్సరీ ఫెస్టివల్స్ లాగా, వార్షిక లేక సువార్త పండుగ, సభల పండుగ అని నేను అంట. క్రిస్మస్, ఈ 7 పండుగలు క్రైస్తవులను మనం ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అది మంచిదే. దేవుని మహిమ కొరకు చేసేది ఏదైనా సరే మంచిదే. నేను మరలా రిపీట్, సంవత్సరం పండుగ, ఈస్టర్ పండుగ, పెంతెకోస్తు పండుగ, వార్షికోత్సవ సభల పండుగ, చివరిగా క్రిస్మస్ పండుగ. ఇవి మనకు దేవుడిచ్చిన అవకాశాలుగా మనం భావించి లెట్ us సెలబ్రేట్ ఆల్ దిస్ ఫెస్టివల్స్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. ముఖ్యంగా ఈరోజు పెంతెకోస్తు పండుగ గురించి మనం ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. దీనిని పాత నిబంధనలో లేవీకాండం 23వ అధ్యాయంలో వారముల పండుగ అని, పనులు అల్లాడించు పండుగ అని, కొత్త నైవేద్యము అర్పించు పండుగ అని మనం చూస్తాం. 7 విశ్రాంతి దినములైన తర్వాత వచ్చే మరుసటి దినమైనటువంటి పునరుద్ధానమే పెంతెకోస్తు పండుగ దినం. యేసుప్రభువు వారు చనిపోయినప్పటి నుంచి ఆయన తిరిగి లేచిన తర్వాత లెక్కేస్తే 7 వారాలు, కరెక్ట్గా ఈరోజు 50వ రోజు వచ్చింది. కనుక ఈ రోజున వాళ్ళు ఏం చేశారంటే కొత్త నైవేద్యం అర్పించారు, పనులు అల్లాడించారు. మాకు దేవుడు పంట ఇచ్చాడు అని అల్లాడించారు. వారాలు లెక్కేస్తే 50 రోజులు కనుక సెలబ్రేట్ చేశారు. కనుక మనందరి జీవితంలో పెంతెకోస్తు ఎందుకు ప్రాముఖ్యమైందంటే, ఒకటి, అదే రోజున పరిశుద్ధాత్ముడు పరలోకములో నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. యెరూషలేములోకి దిగి వచ్చాడు, మేడగదిలోకి దిగి వచ్చాడు, 120 మందిలోకి దిగి వచ్చాడు. వారందరూ ఆత్మపూర్ణులై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలిగే వారు అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ పెంతెకోస్తుకు మరింత ఆజ్యం పోసినట్టుగా, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అదే రోజు దిగి వచ్చాడు. కనుక ఈ దినానికి ప్రాముఖ్యత వచ్చింది. చాలామంది పొరపాటు పడుతున్నారు. పెంతెకోస్తు సంగమా పండగ అని అనేక రకాలుగా పోదలు దిగుతున్నారు. అక్కర్లేదు. పెంతెకోస్తు పండగే యూదులకు, కానీ అదే పెంతెకోస్తు క్రైస్తవులకు మరింత ఉన్నతమైన పండగ. ఎందుకు మారిందంటే, ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేసినట్టుగా, యేసుప్రభు వారు పంపినట్టుగా ఆత్మదేవుడు వచ్చి మన హృదయాల్లో నివసించాడు. ఆ 120 మందితోనే ప్రారంభమైంది. ఆ 120 మంది కూడా ఒక్కళ్ళు కూడా తప్పకుండా అన్య భాషలతో మాట్లాడి దేవుడు కనపరిచారు.
వీరందరూ తమ తమ భాషలో దేవుని మహింపరుస్తున్నారేంటి? వారు మాట్లాడిన భాషలు మానవ భాషలు మాట్లాడారు. భాషలు మాట్లాడినప్పుడు వారు దేవదూతల భాషలు మాట్లాడారు. భాషలు మాట్లాడినప్పుడు మనుషులకు అర్థం కానీ దేవుడికి మాత్రమే అర్థమయ్యే భాషలు మాట్లాడారు. అకార్డింగ్ టు 1 Corinthians chapter 14:2 ప్లీజ్. భాషలు 7 రకాలుగా ఉన్నాయి. అన్య భాషలు, క్రొత్త భాషలు, నానావిధుల భాషలు, దేవదూతల భాషలు, మానవుల భాషలు, తర్జుమా చేయబడే భాషలు, నానావిధుల భాషలు. పొరపాటు పడకండి. మీకు అర్థం కాలేదని అది లేదనుకుని విమర్శించకండి. మీరు విమర్శిస్తే మనుషుల్ని కాదు పరిశుద్ధాత్మను విమర్శిస్తున్నారని బైబిల్ చెప్పింది. మనిషి కుమారుని విరోధంగా మాట్లాడితే క్షమాపణ కానీ పరిశుద్ధాత్మ యుగమందు కాదు రాబోయే యుగమందు కూడా క్షమాపణ లేదు. తొందరపడి క్రైస్తవుడా, నీకు అర్థం కాని విషయాల్ని విమర్శించక తెచ్చేసి ప్రయత్నం చేయి నేర్చుకోవడానికి. ద మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ బైబిల్ ఈజ్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్ అండ్ థాంక్స్ టుడే. దేవుడు ఈ భాషలు మాట్లాడుతున్న వారి గురించి వాక్యం చెప్తుందంటే, భాషలతో మాట్లాడేవారు తమకు తామే క్షేమాభివృద్ధి కలిగించుకుంటున్నారు. తమకు తామే క్షేమాభివృద్ధి కలిగించుకున్న వారు ఖచ్చితంగా తమ కుటుంబానికి, తమ సంఘానికి ఈ రోజు నీ జీవితంలో అసలు నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావంటేనే ఆత్మకార్యం. దేవుడు మానవం చేసినప్పుడు యెరూషలేములోకి దిగివచ్చి మందిరం ఉన్న స్థలం దగ్గరలోనే మట్టిని తీసుకుని మానవం చేసి ఊపిరి ఊది జీవా. ఆ తర్వాత ఆయన తన కుమారుడు యేసు ప్రభువుని లోకానికి పంపించారు. ఆయన వచ్చి 33 సంవత్సరాలలో కూడా జీవించి మానవుని రక్షణ కొరకై శిలువలో మరణించిన పునరుద్ధానుడై ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన 50 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూలోకంలోనే ఉన్నాడు, ఇంకెవరో వెళ్ళలేదు ఉన్నాడు. ఇంకా ఆయన ప్రాజెక్ట్ అవ్వలేదు, ఆయన వచ్చిన పని అవ్వలేదు. ఆయన వెళ్ళటమంటే వస్తే ఆయన వెళ్తూ సంఘాన్ని తనతో తీసుకుని వెళ్తారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఏం చేస్తున్నాడు? నీతిని గురించి తీర్పిస్తున్నాడు. అందుకనే మనందరం యేసు దగ్గర రాగలుగుతున్నాం. ఒక పత్రికలు అంటాడు, ఎవడు అయినా సరే యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నాడంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే ఒప్పుకుంటున్నాడు అంటున్నాడు. అంటే మానవ జీవితంలో పరిశుద్ధాత్మని కార్యం ఒకనాటికి రక్షణ వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి అదే ఆత్మతో నింపబడతాడు. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో బాప్తిస్మములను గురించిన బోధ ఉంది. ఒకటి బాప్తిస్మం, యేసయ్య శిలువ మరణంలోను పునరుత్థానంలో పాలుపొందుతాడు. రెండవది ఆత్మ బాప్తిస్మం. యేసయ్య చెప్పాడు ఆత్మను పొందిని తన శిష్యులను ఊదాడు ఆత్మ. యేసయ్య గురించి యోహాను చెప్పాడు, ఇదిగో నా వెనక వచ్చినవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పిన వారు ఇప్పుడు నేను సరిపోను, నేను మీకు నేరులో బాప్తిస్తున్నాను, కానీ నా వెనక వచ్చినవాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్తాడని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు ఈజ్ ద బాప్టైజర్ ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ ఫైర్. కనుక మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని సరిగా సమూలంగా అర్థం చేసుకుందాం. ఏదో పాటు పట్టుకుని అంత అర్థమైందని అని అనుకోవద్దు. జీవితాంతం కూడా మన వాక్యాన్ని నేర్చుకోవాల్సింది. క్రైస్తవులైన మనందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే ఇట్ ఈస్ ఏ రియల్ జాయ్ అండ్ రియల్ 120 మంది ఆత్మ నింపబడి పండుగ చేసుకుంటారు. ఎందుకు ఈ పెంతెకోస్తుకు ప్రాధాన్యత వచ్చిన రోజునే ఒకటి అక్షర ప్రకారంగా యూదులు సెలబ్రేట్ చేసుకున్న ఆ పండగ ఆత్మ సంబంధాల పండగగా మారిపోయింది. పెంతెకోస్తు అనుభవం వచ్చేసింది. కారణం పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి రావడమే. పెంతెకోస్తు పండగ ఒకటి పరిశుద్ధాత్మ పండగ. పెంతెకోస్తు పండగ
సంఘము పుట్టినరోజు పండుగ. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో సంఘంలో ఉంటావుగా, ఆ సంఘం పుట్టినరోజు ఈరోజే. యూ అండ్ ఐ హ్యావ్ టు సెలబ్రేట్. మనకెవరైనా పిల్లలు పడితే ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరికైనా పిల్లలు పడితే ఎంతగా మనం ఆనందపడతాం? మరి అలాగే సంఘం పుట్టినరోజు నీకు ఆనందం కాదా? యూ హ్యావ్ టు హ్యావ్ మోర్ జాయ్ ఇన్ ద లార్డ్, ఇన్ ద స్పిరిట్ యాజ్ వెల్. ప్రియులారా, అర్థం చేసుకుందాం. ఈరోజు విమర్శనాత్మకమైన ధోరణి తీసేసుకుని ఆనందంగా వాక్యాన్ని అంగీకరించడానికి అలవాటు చేసుకుందాం. సంఘం పుట్టినరోజు ఈరోజు, బర్త్డే ఆఫ్ చర్చ్ యూనివర్స్. దేవుడు బిడ్డలారా, కనుక మనందరం కూడా ఈ రోజున పెంతెకోస్తు అంటే అర్థం చేసుకోవాలి, పరిశుద్ధపడము. మద్యముతో మత్తులైనప్పుడు కానీ ఆత్మ పూర్ణులైన బైబిల్ చెప్పింది. ఆత్మ నింపబడండి, ఆత్మ బాప్తిస్మం పొందండి, ఆత్మ నింపబడండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ పెంతెకోస్తు అనుభవము ఒక కేవలం పెంతెకోస్తు వారి కాదు, సోకాల్డ్ పెంతెకోస్టల్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక ఆ పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో పెంతెకోస్తు విమర్శించడం కాదు, వాళ్ళు ఎందుకు ఇలాగో నా దేవుల్లో క్షేమ పొందుతున్నారని అర్థం చేసుకుని ఓహో ఇంకా బెటర్ క్రిస్టియన్ లైఫ్ జీవించడానికి పరిశుద్ధ కోరుకోవాలి. ఆత్మను ఆశ్రయించి వారికి ఎంతో నిశ్చయంగా కొలత లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహించునని వాగ్దానం ఉన్నప్పుడు పొందాలి. దేవుడు 2 వరాలు ఇచ్చాడు. ఒకటి కృపావరంగా యేసేని ఇచ్చాడు, 2 ఆత్మవరముగా పరిశుద్ధాత్మ ఇచ్చాడు. మరి నీకు యేసయ్య కావాలా? పరిశుద్ధాత్మ వద్దా? అఫ్ కోర్స్ యేసయ్య అన్నిటికీ అందరిలో శ్రేష్ఠుడు. ఆయన నమ్ముకుంటే చాలా సంతోషం. ఐ కంగ్రాచులేట్ యూ, బట్ అట్ ద సేమ్ టైం be filled with the Holy Spirit also. It is the promise of Father, and Jesus told us, నేను వెళ్ళింటే మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళినట్లా వేరే యొక్క ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. యేసయ్య పంపిన పరిశుద్ధాత్మను వద్దా నీకు? యేసయ్య నీకోసం పంపించాడు పరిశుద్ధాత్ముడిని. ఆయనకు పక్షపాతం లేదు. నీకు రక్షణ ఇచ్చి ఆత్మను కూడా ఉండే దేవుడు కాదు. నీకోసం రక్తం కాచిన యేసయ్య నీ కొరకు ఆత్మను కూడా పంపించాడు. ఆ ఆత్మతో నువ్వు నింపబడాలి. ఆత్మ కార్యం జరగడం, ఆ ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడాలి. ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ ఫర్ పెక్యులర్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఆల్. ఇట్ meant for all. The Holy Spirit is speaking to you right now. నే కానీ నీకు అనుభవం అర్థం కాదు. దేవుని మహాకృపలు నేను కూడా 1943 ఐపీసీ హెడ్ క్వార్టర్స్లో ఆ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని పొందాను. ఐపీసీ అంటే అనేక పెంతెకోస్తు సంఘాలకు మదర్ చర్చ్, మదర్ క్యాంపస్, మదర్ మూవ్మెంట్, మదర్ ఫౌండేషన్ ఐపీసీ. దాదాపు 100 సంవత్సరాల క్రితం కేరళలో కే అబ్రహాం గారు, ఉమ్మన్ గారు, చెరియన్ గారు, కొచ్చుపుంజు గారు, అలాంటి కొత్త కొత్త భక్తులు, పిఎం సామెల్ గారు, వీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రపంచంలోనే తీసుకెళ్ళి యెరూషలేములో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత శిష్యులు ఎలాగైతే ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది సువార్తను వ్యాపింపజేశారు, అలాగే ఈ ఐపీసీ మూమెంట్ ఆ విధంగా ఈ సత్యాన్ని, అఫ్కోర్స్ దాని ముందు సిపిఎం అనే మూమెంట్ ఉంటుంది, టీపీఎం అంటున్నారు. వారు కూడా ఎంతో అద్భుతమైన పరిచయను ప్రపంచంలో నేను చేస్తున్నాను. సిపిఎంలో నుంచి ఐపీసీ వచ్చిన సంఘాలే, అన్ని సంఘాలు కూడా ఎందుకో సర్వంగల సంఘాలన్నీ బ్రాంచ్ చర్చెస్ ఆఫ్ ఐపీసీ అండ్ సిపిఎం అండ్ టీపీఎం. ఒక రకంగా మేము చాలా ఆనందిస్తున్నాం, అతిశయిస్తున్నాం. యూసీఎం, యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఐపీసీ. వన్ వే ఐ కెన్ సే దట్ బ్రాంచ్ ఆఫ్ ఐపీసీ. దేవుడి యొక్క దర్శనం మాకు ఉంది కనుక ప్రత్యేకంగా 1941 ఆగస్టు 6న మేము ప్రత్యేకంగా అదే సిద్ధాంతాలతో యూసీఎం రిజిస్ట్రేషన్ చేసి పెంతెకోస్తు అనుభవంతో నడుచుకుంటూ ఉన్నాం. పెంతెకోస్తు అనుభవాన్ని ప్రకటిస్తున్నాం.
పెంతెకోస్తు అనుభవాన్ని కలిగి ఉన్నాం. మా తండ్రి గారు ఇవాళ పెంతెకోస్తు అనుభవం నడవడానికి కారణం పరిశుద్ధాత్మ పొందడమే. అలాగని మేము లూథరన్ను, బక్సింగ్ వారిను, బాప్టిస్ట్ వారిను, ఇంకొకరిను విమర్శించట్లేదు. మీరు కూడా పరిశుద్ధాత్మను వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజుల్లో జరిగే పొరపాటు అంటే చాలామంది పెంతెకోస్తు వాళ్ళు సూపర్ స్పిరిచువల్గా మేమే దేవునాత్మ పొందామని అతిశయపడుతూ ఇతరులకు అది కాదన్నట్టుగా చూస్తారు. తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులకు మాత్రమే కాదు, యూదులకు, అన్ని జనులు కూడా కుమ్మరించబడ్డాడు. మేడగదిలో ఎలాగైతే పరిశుద్ధ కుమ్మరించబడ్డాడో కొన్నింటిలో అన్ని జనుల మీద కూడా పరిశుద్ధ కుమ్మరించబడ్డాడు. దేవునికి లేని పార్షాలిటీ మనకెందుకండి? దేవుడు ఏమన్నా తెలుసా? ఐ విల్ పోర్ అవుట్ ఆఫ్ మై స్పిరిట్ అపాన్ సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. సర్వజనులు అంటే అన్ని జనుల మీద, యూదా జనుల మీద, ఇప్పుడున్న క్రైస్తవ జనుల మీద కూడా తన ఆత్మను ఆయన కుమ్మరిస్తాడు. మనం ఆత్మతో నింపబడినప్పుడు ఆనందభరితులం అవుతాం, శక్తిని పొందుకుంటాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. బూదిగంతములకు నాకు సాక్షులై ఉంటారు. ఆత్మ పొందినవాడే శక్తి పొందుతాడు. శక్తి పొందినవాడే సాక్షి అయి బూదిగంతాల వరకు వెళ్తాడు. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు ఈ సేవ ఇవాళ వెళ్ళిందంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉండి మనలో కార్యసిద్ధి కలిగజేస్తాడు, మన ద్వారా మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ పొందిన వారికి పొందిన వారికి ఉన్న తేడా ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందిన వారు ఆత్మ తీవ్రత కలిగి, పరిశుద్ధాత్మ తీవ్రత కలిగి దేవుని వారికి సేవ చేస్తారు. రక్షణ మాత్రం పొందే పరిశుద్ధాత్మ పొందిన వారు తమ ఆత్మ తీవ్రత అనేక రకాలుగా ప్రజల ప్రబంధాలు వాడబడతాయి. చాలా డిఫరెన్స్ ఉంది. ఆత్మ ఆనందం వేరు, ఆత్మ సిద్ధాంతం వేరు. దేవుని వాక్యంలో చూస్తాము, ఆ ఆత్మ అపోస్తులను, ప్రవక్తలను అనేక విరిగి. ఈ రోజుల్లో నేను చాలా మంది చూస్తున్నాను, తమ ఆత్మ మీద తీవ్రత దేవుని కోసం ఏదో చేసేయాలని దేవునితో పనిచేయట్లా, దేవుని కోసం. మచ్ ఇన్ బిట్వీన్ వర్కింగ్ విత్ గాడ్ అండ్ వర్కింగ్ ఫర్ గాడ్. ప్లీజ్, ఈ రోజున అలాగనే మిమ్మల్ని నేను విమర్శించాలని మీరు ఆత్మ తీవ్రత కలిగి ప్రభావం వాడబడుతున్నారంటే, పరిశుద్ధ ఆత్మ కూడా మీరు పొందారంటే ఇంకెంతో గొప్పగా విరివిగా బూదిగంతముల వరకు మీరు అనేక మందికి క్షేమపతిగా వాడబడతారు. పిల్లరా, నా మాట విన్న దేవుని సౌకర్యం హెచ్చరిక, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. బైబిల్ నమ్మండి, వాక్యం నమ్మండి, ఆత్మను నమ్మండి, అన్ని భాషలు నమ్మండి, అభిషేకంతో నింపబడండి, ఆత్మలో నడిపించబడి వాడబడండి. నిజమైన పెంతెకోస్తు అనుభవం ఆత్మ పొందిన వాడికే తప్ప పొందిన వాడికి అర్థం కాదు. ఈ రోజు పెంతెకోస్తు పండుగ అంటే క్రైస్తవులకు అందరికీ అర్థం కాదు. అదేదో పెంతెకోస్తు వారికి అనుకుంటారు. ఆఫ్ కోర్స్ పెంతెకోస్తు వారికి, ఎందుకంటే వారే ఆత్మ పొందారు కనుక దే సెలబ్రేట్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద క్రిస్టియన్స్ ఇన్ ద వరల్డ్ and have this experience and have more joyful life in your ministry. మీ జీవితాల్లో ఏదో ఒక పార్ట్ పట్టుకుని ఇంకొక పార్ట్ వదిలేయద్దు. బైబిల్ అంతా మనకి ఇవ్వబడింది, సత్యమంతా మనకి ఇవ్వబడింది. అసలు ఆత్మ లేదు నీకు, అభిషేకం లేదు, వరాలు ఎప్పుడు, ఫలాలు ఎప్పుడు? ఆత్మ పొందిన వాళ్ళలో నుంచే వరములు వస్తాయి, ఆత్మ పొందిన వాళ్ళ నుంచే ఫలములు ఫలించబడతాయి, ఆత్మలోనే ధన్యతలు వస్తాయి. కనుక నేను ఈరోజు నా పెంతెకోస్తు దినాన్న ఐ ఛాలెంజ్ ఎవరీ వన్ ఆఫ్ యూ టు కమ్ టు ద వర్డ్, జస్ట్ రీడ్ బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తలుల కార్యాలు చదవండి బాగా, కొరింథీ పత్రిక చదవండి బాగా. మీకు అనేక ప్రశ్నలు వస్తాయి, జవాబులు కూడా అక్కడే మీకు ఉంటాయి. ఈరోజు పెంతెకోస్తు పండుగ దినాన్న అందరూ కూడా వారు ఒక చోట కూడి ఉన్నారు, ఏక మనస్సు. ఇవాళ డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి క్రైస్తవులకి, ద్విమనస్సు. దేవుని ఎదురు ఏం పొందుకోలేడు, ఏకమనస్సుతో ఉండు. అన్ని సొంత జ్ఞానం, సొంత తాత్పర్యం, సొంత తలంపులు తీసేద్దాం. ప్రియులారా, దైవజనులారా, క్రైస్తవులారా,
ప్రభువులో ఆనందం ఉంది, ఆత్మలో కూడా ఆనందం ఉంది. పరలోక రాజ్యం సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. ఓ మై గాడ్, oh my, the joy is increasing day by day. He's giving me revelations, dreams and prophecies and also visions. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు భూమి మీద. నీ పక్కనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ కూడా అలాగే మనం మాట్లాడు. Let us learn the language of the Holy Spirit. మనం అంటాం తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆయన్ని పొందుకు సహవాసం చేస్తాం. ఆయన పొందుకుంటే ప్రతి నిజమైన పెంతుకొస్తారు బొమ్మ అంటే ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండడమే, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, పరిశుద్ధాత్మలో పూర్ణులు అవ్వడమే, పరిశుద్ధాత్మ మీద నడిపించబడమే, పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించడమే, పరిశుద్ధాత్మ ద్వారా సేవ చేయడమే. దేవుని బిడ్డ, ఆ ఐపీసీ మూమెంట్ కొన్ని లక్షల సంఘాలు ప్రపంచంలో స్థాపించబడ్డాయి. అందులో నుంచి వచ్చిన ఏ శాఖ అయినా అనేక రకాలుగా విస్తరించాలంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ పెంతెకోస్తు పండుగ పెంతెకోస్తు వారికి మాత్రమే కదా, రిపీట్ అగైన్. ఇది క్రైస్తవులందరికీ పండగ, ఆత్మ పొందిన వారికి కూడా పండగే, ఆత్మ పొందని వారికి కూడా పండగ. ఎందుకంటే ఇది సిగ్నిఫికెన్స్గా మనకు పాత కొత్త నెరవేర్చబడింది. నువ్వు పొందలేదని నీ కదనుకున్నావు కాదు, ఇది కూడా ఈ పండగ నీకు కూడా. ఈ వాగ్దానము, ఈ వరము నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ చందునని అపో 38:40 వరకు రాయబడింది. మన కోసం ఇవ్వబడ్డాడు. ఆయన మనతో ఉండడం సరిపోదు, ఆయన మనలో ఉండాలి. పరిశుద్ధాత్మని మనలో, లోకాన్ని మన భూలోకములు, మన ఉదయం ఆత్మ పొందిన వారి కలయిక అది ప్రత్యేకంగా ఉంటుంది. వారి యొక్క ప్రార్థన, ఆత్మ పొందిన వారి యొక్క పరిచర్య, ఆత్మ పొందిన వారి యొక్క సంఘము ప్రత్యేకంగానే ఉంటుంది ప్రియులారా. కానీ ఈ రోజున మనందరం కూడా వాళ్ళంటే పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి. మనం ఏదో సంఘంలో ఉండిపోతే కాదు, అసలు ఆ సంఘమే పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి ఇంకొకరు చెప్పాలంటే పెంతెకోస్తు సంఘం, పెంతెకోస్తు అనుభవం. ఆ సంఘంలో ఆత్మ 120 మంది కూడా ఆత్మవారిలోకి వారందరూ అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని కనపరిచారు. ఈ రోజున నేను ఎన్నిసార్లు ఎంతసేపు రిపీట్గా చెప్పినా ఒకటే మాట, ఏసై దగ్గర రండి, ఏసైని అడగండి, ఏసై ఇచ్చే ఆ పరిశుద్ధాత్మతో నింపబడండి, ఆ ఆత్మ చేత వాడబడండి, ఆ ఆత్మను ఆనందించండి. ఆత్మతో నేను రోజు పరలోకమే, పరలోకం వెళ్ళాక పరలోకం అనిపించడం కాదండి, పరలోకాన్ని భూలోకం అనిపించడానికి పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగను మహత్తరమైన కార్యం చేశాడు. దేవుడు ఈ ఆత్మను అంతకుముందు పంపలేదు, అంతకుముందు పాదమ భక్తుల మీదకి వచ్చి వెళ్ళిపోయేవాడు ఆయన. కానీ ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు, నీ గ్రామంలో ఉన్నాడు, నీ ఇంటి దగ్గరే ఉన్నాడు, నీ మందిరంలో ఉన్నాడు. అడుగు ఆయన్ని, యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపండయ్యా. ఆత్మ పొందిన వారి వర్షం, ఆత్మ
పొందినవాడు ఉచ్చరింపు సంఖ్యాన్ని మూరుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపనలు చేస్తాడు. మనకు యుక్తంగా ప్రార్థన చేయలేదు, ఎప్పుడు స్వార్థంతోనే. నన్ను దీవచ్చు, నా భార్యను దీవచ్చు, నా పిల్లలు దీవచ్చు, ఇంతే నీ ప్రార్థన. కానీ నుండి విజ్ఞాపనం చేస్తాడు, నీలో నుండి నీలో నుండి అభిషేకమైన వాక్కును అనేకులకు పంచుతాడు. నీ వలన చలము అక్కడ జలచరములను ఆత్మాభిషేకం పొందినవాడు ఎక్కడికి వెళ్తే అక్కడ చచ్చిన వాళ్ళు బతుకుతుంటారు. ఈ ప్రవాహం ఎక్కడికి వెళ్తే అక్కడ చీలమండలోది కాదు, మోకాళ్ళలోది కాదు, తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియులారా, నీ వల్ల అనేకులు బ్రతుకుతారు, నీ వల్ల అనేకులు జీవిస్తారు. మనం ప్రభువుకు దగ్గరగా ఉందాం. ఆత్మ ఇప్పుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మనల్ని యేసయ్య దగ్గర నడిపిస్తాడు. యేసయ్య మార్గాలు నడిపిస్తాడు, చేయిస్తాడు. పరిశుద్ధాత్ముడ మీ లభిస్తే కృప చెప్పగల. పరిశుద్ధాత్ముడ మీరు నేను చేయగలను. నాకు నేనుగా నేనేదో చేసేలేనండి. ఒకవేళ చేసిన ప్రయోజనం లేదు, ఫలితం ఉండదు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరింపులో, అనుభవంలో మనం ఏం చేసినా ఆయన చెప్పిందే చెప్తాము. ఆయన చేయకూడదు, చేయాలి. ఆయన నడిపించిన చాలా మంది పరిశుద్ధాత్మ నడిపిస్తారు. వీళ్ళు పరిశుద్ధాత్మ నడవడం కాదు, ఎంత పొరపాటు. యాజ్ మెనీ యాజ్ if you try the Holy Spirit and try to lead him, it is an abomination to the Lord. You ought to be filled with the Holy Spirit and to be led by the Holy Spirit. He has to lead you. ఆయన కూర్చుంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఎన్ని ఖరీదు ఈ సర్వ ప్రపంచం మీద మరొకసారి అలనాడు అద్దుసా స్ట్రీట్లో విలియమ్స్ ఆఫ్టర్ 100 years మళ్ళా ఆ కాలంలో మనం మనకు ఇవ్వబోతున్న దినాల్లో మనం ఉన్నాము. అడగండి, వర్షము దయచేయమని అడగండి. తొలగరి వర్షం అయిపోయింది, ఉన్నాము. ఇప్పుడు ఆయనను అడిగితే కనుక ఆయన మూపైన వర్షం కురిపిస్తాడు, పండుతుంది. ఆకాశం తన జలమునిచ్చును, భూమి తన ఫలమునిచ్చును. నీకు ఫలం లేదంటే జలము లేదు. నువ్వు కృపను కొంచెం అడగాల. మేమైతే పంగిళ్ళు మీద రాజమండ్రి మీద మీ అభిషేకం కోరుతున్నాం, కృపను కావాలని కోరుతున్నాం. నువ్వు కూడా ఎక్కడున్నావు, మీ ఊరిలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో కడవరి వర్షం కోసం అడుగు. ఈ రోజున పెంతెకోస్తు ఎక్కడో అక్కడే మోకరించి, దేవా నీ ఆత్మ మరొకసారి కృపణించండియా. సమృద్ధి ఆత్మ కృపణించబడితే అందులోనే సేవకులు అసాక్షులు అవుతారు, అందులో నుంచే సువార్తకులు బయలుదేరుతారు, అందులో నుంచే సంఘ ఆత్మ కృపణింపులో అన్ని కార్యాలు జరుగుతాయి. బిఫోర్ పెంటెకోస్ట్, on the day of Pentecost, after Pentecost, before Pentecost, preparation జరిగింది. 10 దినములు యేసయ్య తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనబడి ఆరోహణమైన తర్వాత ఎడతెక్కకుండా స్తుతించి ప్రార్థించినట్టుగా ఉంది. ప్రిపరేషన్. I've been observing all over the world, people are praying for the revival,
for the outpouring of the nation. All of a sudden, the Holy Spirit will come upon us. He is going to pour out of His Spirit upon all flesh again, because we are living in ending days. ఇది అంత్య సంఘం, latter church, ending church, final church. We are involved in final church. Acts మనం కొనసాగిస్తున్నాం. బైబిల్లో ఉన్న 65 గ్రంథాలకి అపోస్తల కార్యాల గ్రంథాన్ని, అందులో ఉన్న కార్యాన్ని మనం కొనసాగించి ముగించేస్తాం మన కాలంలో, కానీ ఇక త్వరలో వేసే రాక. కనుక మనం మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ఆత్మ కొనుగోలు కోసం ఈ రోజు అడగాలి. పెంతెకొస్తే కాదు, ప్రతి క్రైస్తవుడు చేస్తున్నారు. దయచేసి I beseech you, please kneel down in the presence of God and ask of the Lord for the outpouring of the Holy Spirit once again. We have ప్రియారా, మేమైతే యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీగా కన్నీరు కాస్తూ అడుగుతున్నాం. ఈరోజు కూడా అడుగుతున్నాం అని ఇస్తాడు. అందులో కోత పని మాకుందని దేవుని ఆత్మ మాకు వాగ్దానం చేశారు. We are being prepared for that. ఈ చిన్న సేవతోనే, తగిన సేవతో, చిన్న సంఘంతోనే, చిన్న ప్రజలను సర్దుకుపోతావా, సమర్థించుకుంటావా? విస్తారమైన పని చేయడానికి దేవుని ఆత్మ నడిపించబడి దేవుని అక్కడ చాలా సమయం అయిపోయింది. ఓ మై గాడ్, అద్భుతమైనటువంటి కార్యాలు చూసిన చేయబోతున్నాము. దినాల్లో అందరూ పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ పొందిన వారిని ఇంకా మోర్ హోలీగా ఉండమని కోరుతూ, ప్రార్థనాపూర్వకంగా ఉంటూ, ఇంకా తగ్గింపుగా ఉంటూ, ఇంకా పరిశుద్ధాత్మకు ఒదిగిపోతూ, ఆయన చేతిలో అమర్చబడుతూ వాడబడ్డానికి సిద్ధపడండి. పరిశుద్ధాత్మ పొందిన వారులారా, ఈ పండగ మాకే కాదు, పొందిన మాకే కాదు, ఒక ప్రతి పండగ, ఈ అనుభవము, ఈ యొక్క అభిషేకము అందరూ మీరు కూడా పరిశుద్ధ ప్రేమతో నేను ఈ రోజున మూమెంట్ తరపున ఆహ్వానిస్తున్నాను. అందరం కూడా చేసుకుందాం. ఈ సెలబ్రేట్ చేయడానికి అవకాశం కుదరలేదు. ఎవరింట్లో వారే మీ కుటుంబాలతో పెద్దకోస్తు పండుగ చేయండి, ఆత్మ నింపబడండి, ప్రార్థన చేయండి, ఆనందించండి, పరలోకాన్ని అనుభవించండి. సంవత్సరం అన్ని అనుకూలంగా ఉంటే ఇంకా మోర్ హోలీగా గ్రేటర్ లెవెల్లో మనం సెలబ్రేట్ చేసుకుందాం. నా మాటను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ అందరి కోసం ఆత్మ పొందితే ఆత్మతో నింపబడిన వారు అందరూ అన్య భాషలతో మాట్లాడతారు. వరములు బయలుదేరుతాయి. ఆత్మ పనిచేస్తే మీరు అనేక రకాలుగా వాడబడతారు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మ వివేచన, విశ్వాసం, అద్భుతపరిచే వరములు, నానా విధ భాషలు, భాషలకు అర్థం చెప్పే శక్తి, ప్రవచన వరం దేవుడిస్తాడు. ఈ వరాల్లో నీకు లేక కొన్ని వరాల నుంచి వాడుకుంటాడు, లేక అన్ని వరాల నుంచి కూడా వాడుకుంటాడు. ఆయన ఇష్టం. మనం ఆత్మ కలిగి ఉండాలి. అంతేకాదు, అదే ఆత్మలో మనం ఫలించాలి. ఆ ఆత్మ ఫలం, ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలమే. ఆ ఫలములో 9 గింజలు ఉన్నాయి. అవి విత్తనాలు. కనుక మన జీవితాల్లో ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అనే ఆ ఫలాన్ని మనం భరించాలి. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ పొందిన వారితోనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వారు. ఆత్మ పొందని వారి యొక్క యుద్ధం వేరు, ఆత్మ పొందిన వారి యుద్ధం వేరు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ పొందినప్పటికీ కొన్నిసార్లు నీకున్న బలహీనతను బట్టి, నువ్వు సాధారణ చోటు ఇవ్వడాన్ని బట్టి
వాళ్ళు ఉంటారని దేవుడు తెలుసు. అందుకే జయించిన వారికి చేస్తారన్నాడు. లోకాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా, సాతానును కూడా మనం జయించాలి. జయించిన వాడే ఎన్నో ఉన్నత అనుభవాలు ఉంటాడు. ఆత్మ పొంద ఎంతవరకు గెలుస్తాడో తెలియదు, కానీ ఆత్మ పొందిన వారిలో కూడా చాలా మంది ఓడిపోతారు. ఈ జయించిన వాడే రక్షణ పొందుతాడు. కనుక నేను అందరికీ చెప్పేదేనంటే, ఈ పోరాటంలో నువ్వు ఉన్నావు. యేసు నవ్వుకొని నువ్వు ఫైట్ చేస్తే ఓడిపోతావు. సర్వాంగం ధరించుకోవాలి. ఆత్మ చేయాలి. నువ్వు పోరాడుతుంటారు. ప్రతిరోజు పోరాటమే క్రైస్తవ జీవితం అంటే. వెలుపల పోరాటాలు ఉంటాయి, కానీ ఆత్మలో శాంతి, నెమ్మది, విశ్రాంతి ఉంటుంది. నింపబడి ఆత్మ నడిపించబడి ఆత్మ చేతని జయించుదా. నా ముగింపు మాటలుగా celebrate the feast of Pentecost in the Holy Spirit and also glorifying the name of Jesus. Establish the church on the day of Pentecost. We are added to the church from the beginning till now. Jesus Christ. Church will be here on earth. We will be captured soon. కనుక మన జీవితాల్లో ఆవశ్యకతను, అనుభవాన్ని తెలుసుకుని అక్షర ప్రకారమైన పెంతెకోస్తు పండుగ కాకుండా ఆత్మ పెంతెకోస్తు పండుగ చేసుకోవడానికి మీకు, నాకు, మనందరికీ పరిశుద్ధ మాకు ఇచ్చినట్టుగా మీకు ఇచ్చి, అనేకులకు ఇచ్చి, అందరికి ఇచ్చి, దీవించి, అభిషేకం ఒక ఆత్మ సంబంధం పరిచయంలో వాడు కొనును గాక. దయచేసి శాస్త్రీయ దేశభక్తులు అని యూట్యూబ్ ఛానల్ని, అందులో నా వర్తమానాలు ఉంటాయి. మీరు ఇప్పుడు వినేటప్పుడు వినొచ్చు, చూడొచ్చు. తర్వాత మీరు మీకు ఇష్టమైతే లైక్ చేయవచ్చు. మీకు ఇతరులకు, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయవచ్చు. మీకు కూడా చేయవచ్చు. ఇతరులను కూడా మీరు సబ్స్క్రైబ్గా చేయవచ్చు. ఏదైతే పాలు భాగస్తులై మనవంత పరిచయం చేయడానికి మీరు కూడా నన్ను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.